వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. పరారీలో వీణ. ఇప్పటికే ఆమెపై కేసులు నమోదయ్యాయి కూడా. అయితే జనసేన ఎమ్మెల్యే కేసులో ట్విస్ట్ వస్తున్న వేళ ఆ విషయం గురించి క్లారిటీగా మాట్లాడడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ గారు. సార్తో మాట్లాడే విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. గత కొన్ని రోజులుగా వీణ గారి టాపిక్ బాగా వైరల్ అవుతుంది. జనసేన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వీణ గారి కేసు, ఆమెపై కేసులు కూడా బుక్ అయ్యాయి. సో ప్రస్తుతం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. సో అసలు ఏం జరుగుతుందండి ప్రస్తుతం? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ తరఫున గెలిచినటువంటి శ్రీధర్ ఎమ్మెల్యే గారి మీద లైంగిక ఆరోపణలతో వీణా అనే ఆవిడ బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేయడం కాదు, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో కలకలం రేగిందని చెప్పాలి. అయితే దీంట్లో ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల్లో వార్త ఏమిటంటే వీణ మీదనే 4 కేసులు, అందులో ఒకటి నాన్ బెయిలబుల్ అట్రాసిటీ కేసు కూడా బుక్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇది మనం జనరలైజ్ గా మాట్లాడితే దీంట్లో శ్రీధర్ అండ్ వీణ ఇద్దరు కూడా నేరస్తులే, ఇద్దరు కూడా బాధితులే. వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆ ఆ, అంటే కోరికలను చంపుకోలేనటువంటి అత్యాశతో అయితే దారి తప్పినటువంటి యువత ఎలా ఉంటుందో, దారి తప్పిన తప్పితే ఎలా ఉంటుంది జీవితం అంటే ఇట్లా అగమ్య గోచరం ఉంటుందని చెప్పాలి. వాస్తవానికి ఒక ఎమ్మెల్యే ఉండి బాధ్యత కలిగినటువంటి పోస్ట్లో ఉంటూ నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సిన వ్యక్తి, కష్టాలు ఉన్న దగ్గరకు వచ్చిన వ్యక్తులను ఆదుకోవడం పక్కన ఉంచేసి వాళ్ళని వాడుకోవడం ఆడుకోవడం అనే కార్యక్రమం చేపట్టినట్టుగా అర్థమవుతా ఉంది జరిగిన సంఘటన నుంచి. అవన్నీ ఏ వీడియోలు, ఫేక్ వీడియోలు, డీపీ వీడియోలు అని ఏదో కాకమ్మ కబుర్లు చెప్తున్నాడేమో కానీ అవి నమ్మడానికి పుష్పాలు ఎవరూ లేరు. అధికారులకు, బ్రోకర్స్లకు కానీ ప్రజలకు కానీ అందరికి స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇది శ్రీధర్ గారి ముచ్చట. ఇకపోతే వీణ గారి అవసరానికి ఎంతవరకైనా వెళ్ళగలిగేటటువంటి క్యారెక్టరైజేషన్ పెట్టుకున్నటువంటి ఈవిడ తీరా తమ పప్పులు ఉడకనప్పుడు ఇప్పుడు తాను ఏదో భయపడ్డాను, బెదిరించాడు కాబట్టి నేను లొంగిపోయాను మాదిరిగా చెప్తా ఉందే కానీ ఆ వ్యవహార శైలి చూస్తే మాత్రం ఆమె అత్యాశతో వెళ్ళింది. ఆమె బాధితురాలుగా చెప్పవచ్చు. కానీ ఎప్పుడైతే అతను ఉపయోగపడతలేడో లేదా అతను నిర్లక్ష్యం చేస్తున్నాడో, ఇప్పుడు కొత్తగా ఆమె చెప్పే ఆరోపణ ఏంటంటే అతనికి శ్రీధర్ అనే వ్యక్తి స్త్రీలోలుడు, అతనికి ఇంకా వేరే అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నాడు కాబట్టి నేను కాదనుకుంటున్నానని చెప్పేసి ఆ తర్వాత అతనితో విభేదించడం కానించి అతన్ని ఒత్తిడి గురి చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం లాంటిది. అంటే 25 కోట్లు ఇస్తే నేను వదిలేస్తాను అని అన్నారనే ఆరోపణలు వస్తా ఉన్నాయి. నిజాలెంత అబద్ధాలు ఏమిటి అనేది కూడా బయటికి రావాల్సింది. అయితే ఇప్పుడు ఆ మీద అంటే వీణ గారు బయటకు వచ్చి ఆరోపణలు చేసే కన్నా ముందే శ్రీధర్ గారి తల్లి గారు కేసు దాఖలు చేసి ఉన్నారు కాబట్టి అది ముందుకు తీసుకున్నారు. వాస్తవానికి ఈమె బాధితురాలు. ప్రస్తుతానికి ఉమెన్ కమిషన్ కూడా స్పందించిందే కానీ ఉమెన్స్ కమిషన్ కన్నా ముందే ఎఫ్ఐఆర్ బుక్ అయినటువంటి విషయంలో ఆమెని అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, ఆమె పారిపోయి ఉంది లేదా కనిపించట్లేదు, స్విచ్ ఆఫ్ చేసి ఉందని చెప్పి వార్తలు అందుతా ఉన్నాయి. ఖచ్చితంగా మీద కేసు అయితే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఎవరు ఎఫ్ఐఆర్ చేసినా వాళ్ళదే ఫస్ట్ ఉంటుంది కాబట్టి అదుపులో తీసుకోవాల్సింది. మొత్తం మీద రాజకీయ నాయకులు తరచూ ఈ విధంగా మహిళలతో ఏకాంతంగా మాట్లాడడం, మహిళలని అంటే ఆపదలో ఉన్నామనో లేదే వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి సిబ్బందిని ఈ విధంగా లైంగిక వాంఛలకు, లైంగికాలకు వాడుకోవడం, వాళ్ళ బలహీనతలను ఆశ్రయం చేసుకుని వాళ్ళు లొంగ తీసుకోవడం, అనగా చెప్పితే వినకపోతే బ్లాక్ మెయిల్ చేయడాలు, లేదా వాళ్ళ రహస్యాలు తెలుస్తున్నాయని చెప్పి హత్య చేయడం. నిన్నగాక మొన్న జనసేన పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లా చూశాం. ఏకంగా మర్డరే చేశారు వాళ్ళు. ఇట్లా మళ్ళీ జనసేన పార్టీ ఆరోపణలు ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఇక్కడ 2 వర్గాలుగా విభజించి చేస్తున్నారన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏదైనా సరే రాజకీయంగా ఒక ఎమ్మెల్యే స్థానాలు ఉండే ఆయన ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సి ఉంటుంది, లేదా పార్టీ తరఫున వాళ్ళు చర్య తీసుకోవాల్సి ఉంటే ఇవన్నీ ఏమి జరగలే. కానీ ఎఫ్ఐఆర్ అయితే దాఖలైంది కాబట్టి ఆమెను పోలీసు విభాగం ఆమెను వెతుకుతున్నట్టు తెలుస్తుంది. ఏది జరిగినా కూడా ఈమె బాధితురాలు అండ్ నిందితురాలు కాబట్టి చట్టరీత్యా ఆమెకు న్యాయం జరగాలి, అరెస్ట్ అవ్వాలి. అలాగే ఏదైనా ప్రలోభాలకు స్త్రీ ప్రలోభాలని లోన్ చేసేలా ఒత్తిడి గురి చేసి పురుషుడు మోసం చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మహిళా చట్టాల ప్రకారం ఆమె బాధితురాలు అవుతుంది. అందుకు
ఆ శ్రీధర్ని శిక్షించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం జనసేన పార్టీలో రాజకీయమైనటువంటి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి సార్. సో దానికి సంబంధించి అధిష్టానం ఎలా స్పందించబోతుంది? ఖచ్చితంగా మన 2-3 రోజుల క్రితమే జనసేన పార్టీ తరపు నుంచి ఒక బహిరంగ లేఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైనా తమ వ్యక్తిగత రహస్యాలు గానీ, బలహీనతలు ఇట్లాంటివి ఏదున్నా కూడా కట్టడి చేసుకోవాలి. అది నలుగురు పాలు కావద్దంటే ఏదో సూచనలు చేస్తూ ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది. అంటే అప్పుడే నాకు ఆ డౌట్ వచ్చింది ఏదో ఉంది అన్నట్టుగానే. ఎందుకంటే ఆల్రెడీ లోపాయికారిగా ఈ వీణ గారి ఇష్యూ లోపల రగిలిపోతా ఉంది. మొన్న సంక్రాంతి రోజు చంద్రబాబు నాయుడు కలిసి వినతి పత్రం ఇచ్చిందని కూడా తెలుస్తా ఉంది. అంటే దాని సూచన దృష్ట్యానే జనసేన పార్టీ ముందస్తుగానే ఒక లెటర్ అయితే రిలీజ్ చేసింది. అనగా ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ బాధితురాలు చెప్పబడుతున్న వీణ అనే అమ్మాయి మాత్రం ఎప్పుడైతే సోషల్ మీడియా ద్వారా ఆ వీడియోల తాలూకు చాటింగ్స్ లీక్ చేయడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో తనే ఒక వీడియో రిలీజ్ చేయడం, ఆ తర్వాత బహుశా నేను హైదరాబాద్లో అనుకుంటాను ప్రెస్ మీట్ పెట్టడం. ఈ లోపు ప్రెస్ మీట్ పెట్టిన కానీ ఆమె మీద ఒత్తిడి పెరిగింది. వెంటనే కేసు దాఖలు అయ్యే మూమెంట్లు కనిపిస్తున్నాయి. అప్పుడే వార్తలు వచ్చాయి. అనుగుణంగానే ఈరోజు ఆమె మీద నాలుగు కేసులు, విభిన్నమైన 4 ఇతర కేసులు, ఇంక్లూడింగ్ నాన్ బెయిలబుల్ కేసులు బుక్ అయింది. మరి ఈ శ్రీధర్ పేరు మీద మరి మహిళా కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అతని మీద ఏం కంప్లైంట్స్ ఉన్నాయి, వాటికి చర్యలు అయితే చేపట్టలేదు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఏం నిర్ణయం తీసుకున్నాడు దాని గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. బహుశా నిన్న అనుకుంటా అలాంటి వ్యాఖ్యలు చేయకుండా తాను మౌనంగా ప్రశ్నలు అడిగితే మౌనంగా వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళను ఒకవేళ, ఎందుకంటే తరచూ జనసేన పార్టీలో అతని మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. జనసేన పార్టీలో ఆరోపణలు తరచూ ఈ మధ్య వింటా ఉన్నాం. నిన్నగాక మొన్న నిన్ననే ఒక డ్రింక్ అండ్ డ్రైవ్ లో కూడా జనసేన పార్టీ సభ్యుడు పిఠాపురం తాలూకా లాంటి ఒక యువకుడు హల్చల్ చేసిన విధానం చూస్తూ ఉన్నాం. కొంచెం ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు యువతే ఉంటారు. యువతలో కొంచెం ఆవేశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళని అదుపు చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ ఉంటుంది. అలాగే ఈ ప్రజాప్రతినిధులు ఇలాంటి ఈ అమ్మాయిల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, లేదా ఇతరత్ర బెదిరింపులు, భూమి కబ్జాలు ఇలాంటి దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా కట్టడి చేయాలి. అంటే ఆరోపణలు వచ్చినట్టు వెంటనే వాళ్ళని బర్తరఫ్ చేసినట్టు చేస్తే పార్టీకి మంచి పేరు, నాణ్యం, అంటే ప్రజల యొక్క పార్టీ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారితో మొదలు స్పందించలేదు. బహుశా పూర్తి సమాచారం అందుకొని తగిన సాక్ష్యాధారాలతో రేపో మాపో ఎలాంటి చర్యలు తీసుకుంటాడో వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ గ్యాప్ లోనే మొత్తం తుఫాన్ లాగా పాకేస్తుంది కదండి. ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు టాపిక్ గురించి. అంటే బయటకు వచ్చిన వార్తల ప్రకారం ఇష్టారీతిని మాట్లాడుతున్నారు కదా, ఎలా చూడాలి? ఖచ్చితంగా ఎవరైనా సరే తమకు తోచిన వార్త ఉంటారు, తెచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. మీడియా కూడా వివిధ రాజకీయ పార్టీల కనుసన్నల్లో పనిచేస్తున్నాయి కాబట్టి తమకు అనుకూలంగా తమకు నచ్చిన పార్టీ అనుకూలంగానో తన నచ్చిన వ్యక్తికి ఇచ్చినప్పుడు ఒక రకమైన స్పందన ఉంటుంది వార్తలు స్ప్రెడ్ చేయడంలో. లేదు ఒక టార్గెట్ చేసిన మనిషిని ఏ విధంగా అయితే అబాస్పాలు చేయాలంటే ఆ వార్తను ఆ విధంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అట్లాంటిది కాదు. వాస్తవానికి చట్టానికి మాత్రం వాస్తవాలే కావాలి, సాక్ష్యాధారాలు కావాలి. బాధితులు ఫిర్యాదు లేకున్నా కూడా సుమోటోగా తీసుకొని కూడా చర్యలు చేపట్టవచ్చు. మొత్తం మీద చట్ట పరిధిలోకి ఏదైతే వస్తున్నాయో వాటిని మనం నమ్మాలి. అటువంటి వాటిని కన్సిడర్ చేసి శిక్షించాల్సి ఉంటుంది. రైట్. సో ఇది ఏమైనా కొలిక్కొచ్చే అంశమా అండి, లేకపోతే వారం వరకు ఈ సమస్య కొలిక్కి రావాలంటే 1 వీక్ పడుతుండొచ్చు. లేదా శ్రీధర్ ఎమ్మెల్యే గారి మీద జనసేన పార్టీ అధ్యక్షుడు పార్టీ పని చర్యలు తీసుకుంటే ఇద్దరితో ముచ్చిపోతుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.